వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా సమరానికి సై అంటూ ఒక సైకిల్ యాత్రను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి గారు కూడా భాగస్వామ్యం పాల్పంచుకొని వీళ్ళు కూడా ఉత్సాహపరుస్తూ కూడా కొంత దూరం సైకిల్ యాత్ర నిర్వహించారు. అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడైనటువంటి రావిపాటి సాయి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి సాయితో మాట్లాడారు. సాయి, ఈ రోజున అంటే ఏదైతే కూటమి అధికారంలో రావాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని కాంక్షిస్తూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి కూడా ఒక సమరానికి సై అంటూ ఒక సైకిల్ యాత్ర నిర్వహించారు. అది కూడా దిగ్విజయం కొనసాగింది. మహిళలు కానీ, వృద్ధులు కానీ, చిన్నారులు కానీ చాలా ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. ఏం చెప్తారు? సైకిల్ సై, దేనికైనా సై, వాళ్ళు సిద్ధం అన్నారు. మేము సై అంటున్నాం. ఎందుకంటే సైకిల్ కిల్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణిచివేయబడుతున్న ప్రజాస్వామ్యం, అపహాస్యం అవుతున్న రాజ్యాంగాన్ని, అటువంటి అరాచక శక్తుల్ని చంపేసే విధంగా ముందుకెళ్తుంది. అది ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం. ప్రజల బలంతో ఓటును అనే ఆయుధాన్ని వినియోగించి ఒక ఏలుతోనే రేపు రానున్న రోజుల్లో ఈ అరాచక శక్తుల్ని పారదోలేందుకే ఈ కిల్ యాత్ర. కిల్లు కాదు, రేపు సైకిల్ అనే సమర శంకారం స్వారీ ఎటుంటుందంటే ఈ అరాచక శక్తులను తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. చెడుని అంతం చేసే విధంగా సైకిల్, అంతే, కిల్ చేస్తాం అంతే. రేపు రానున్న రోజుల్లో రేపు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజా తీర్పు అనేది ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెత్తనందారులకి, ఏది పేదల పక్షాన ఉంటామని చెప్పి ఏ విధంగా యాక్షన్ చేస్తున్నారో అటువంటి పెత్తనందారులకి ఒక సమాధానం ఈ సైకిల్ యాత్ర ముందుకెళ్తా ఉంది సందర్భంగా తెలియజేస్తాం. అది ఇవాళ గుంటూరులో జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఓటు అనే సునామీతో రేపు సైకిల్ స్వారీ ఎట్లుంటుందో చూడబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారి నేతృత్వంలో ఈరోజు స్వచ్ఛందంగా కార్యకర్తలు, ప్రజలందరూ ఈ స్వచ్ఛందంగా ఈ సైకిల్ యాత్రలో పాల్గొని జయప్రదం చేయడం అనేది ఇది రానున్న రోజుల్లో ఒక శుభ పరిణామం. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఏ విధంగా అయితే ఈరోజు గతంలో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాజకీయ నాయకులను వేధించిందో వాటికి సరైన సమాధానం పెమ్మసాని రూపంలో గుంటూరు పార్లమెంట్కి దొరికింది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఆట చూస్తారు. ఆట మామూలుగా ఉండదు. ఆ ఆట ఎట్లాడిద్ది అనేది భవిష్యత్తులో ఈ వైకాపా నాయకులను చూస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్లు, వైకాపా ద్వితీయశ్రేణి నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో తీర్థం ముచ్చుకున్నారు. రోజుకొకళ్ళు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో వైకాపా కూడా ఖాళీ అయిపోతున్న సందర్భాన్ని తెలియజేస్తుంది. సార్, ఇప్పటికే కొన్ని రోజులే ఉన్నాయి, అంటే ఏది ఎన్నికల సమర శంఖారావానికి సార్వత్రిక ఎన్నికల సమయం కొన్ని రోజుల నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అభ్యర్థి యొక్క విజయానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు మీరు కానివ్వండి, ప్రజల స్పందన ఎట్లా ఉంది? డే 1 నుంచి తెలుగు యువత విభాగం గల్లా మాధవి గారికి అండగా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారు, క్యాడర్ తిరుగుతున్నారు, లీడర్స్ వస్తున్నారు. అలాగే తెలుగు యువత విభాగం కూడా డే 1 నుంచి ప్రచార కార్యక్రమంలో గల్లా మాధవి గారి విజయం కోసం కాంక్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం మొట్టమొదటి నుంచి ఓసీ అభ్యర్థులకు, అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కేటాయిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఆలోచించి ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిని, ఒక మహిళా అభ్యర్థిని మాకు అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఈ విధంగా జేబుకు సైకిల్ నగరం తిరిగే మాలాంటి ప్రతి ఒక్కళ్ళపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఎవరు సహకరించకపోయినా, ఎన్ని కోవర్ట్ ఆపరేషన్లు జరిగినా సరే ఈరోజు కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి మాధవి గారిని గెలిపించుకోబోతున్నారు. ఇది 100% నిజం పోబోతా ఉంది. ఈ ప్రజా తీర్పులో, ఈ ఓట్ల సునామీలో ఈ వలస పక్షులన్నీ, ఐటీ మొక్కలు, వలస పక్షులు మొత్తం వెళ్ళిపోతాయి. మాధవి అక్క పక్కా లోకల్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా గల్లా మాధవిని ఏ విధంగా ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మందిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు, తాయిలాలు కూడా ముట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? మీరు ఏ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఒక క్రికెట్ ఆడేవాళ్ళు 2 టీంలు ఆడతాయి, 11 మంది ఆడతారు. గ్రౌండ్లో దిగేటప్పుడు మేము ఓడిపోతామని ఎవరు దిగరగా గెలుస్తామని దిగుతారు. ఓడిపోతామని దిగితే వాళ్ళు ఇంకా ఆటకు అర్థం ఉండదు. కాబట్టి వైకాపా వాళ్ళు గెలుస్తామని ఒక ధీమాతో ఉండొచ్చు, తప్పులేదు. కానీ ప్రజా తీర్పు ఏంటి? ఈరోజు ఫైనల్ డెసిషన్స్ మేకర్స్ ఎవరంటే గుంటూరు జిల్లా ప్రజలు, గుంటూరు పశ్చిమ ప్రజలు.
కాబట్టి ప్రజా ఓటు ఎటుంటుంది అనేది ఆ రోజు బ్యాలెట్ బాక్స్లోనే బయటపడి తప్పితే వీళ్ళు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చి ఎంతమందిని కొన్నా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు వెదజల్లినా, గతంలో తెలంగాణలో చూసాం ఈటెల రాజేందర్ గారి ఇష్యూ కానివ్వండి, గతంలో కేసీఆర్ గారి ఇష్యూ కానివ్వండి, డబ్బు ప్రభావం కేవలం 3 నుంచి 6,000 ఓట్ల లోపు మాత్రమే ఉంటుంది. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రజా తీర్పుని, ప్రజా వ్యతిరేక ఓటుని నువ్వు ఆపలేవు. అది జగన్కి చెప్తున్నాం, ఇక్కడ ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా చెప్తున్నాం. కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోమాకండి, ఇంట్లో పెట్టుకోండి, ఆస్తులన్నా కాపాడుకోండి. ఈరోజు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కూడా చెప్తా ఉన్నా, ఎందుకు అనవసరంగా గ్రావెల్లో సంపాదించుకున్న డబ్బులు కానివ్వండి, ఇంకెక్కడన్నా సరే ఆస్తులని సంపాదించుకున్నారు, వాటిని కాపాడుకోండి. ఎందుకు అనవసరం ఖర్చు పెట్టుకొని ఎట్లాగో ఓడిపోతారు. కాబట్టి మీకు ఆ సూచన ఇస్తున్నాను నేను తెలుగు తరఫున. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని రోజుల్లో ఒక సునామీ రానున్నది. ఆ సునామీలో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా రావిపాటి సాయి చెప్తున్నాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం రావాలని కాంక్షిస్తూ, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి విజయాన్ని కూడా కాంక్షిస్తూ ఈరోజు చేసినటువంటి సైకిల్ యాత్ర దిగ్విజయంగా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా రావిపాటి సాయి చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో విడుదల రజనీ కూడా ఆమె అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఖర్చును కూడా తగ్గించుకొని సీటు తట్టాపుట్ట సర్దుకొని ఈ నియోజకవర్గం నుంచి కూడా వెళ్తే బాగుంటుందన్నటువంటి ఒక సూచన కూడా రావిపాటి సాయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్, అమరావతి గల గుంటూరు నుంచి.